ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. ఎవ్రీ రిలేషన్షిప్లో, ఏ రిలేషన్షిప్లో అయినా ఇమోషనల్ అటాచ్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు అదర్ మేబీ పేరెంట్స్తో కావచ్చు, ఏ రిలేషన్షిప్లో అయినా, ఫ్రెండ్స్తో అయినా కానీ ఇమోషనల్ అటాచ్మెంట్ ఈస్ ద కీ రోల్ ప్లే చేస్తుంది అక్కడ. అంటే హౌ యు ఆర్ అటాచ్డ్ విత్ ఆపోజిట్ పర్సన్ అని కానీ. సో కొన్నిసార్లు ఏంటి అంటే చాలా మంది, అంటే ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే రిలేషన్షిప్స్ లో చాలా మంది ఏంటంటే భయపడిపోతున్నారు. ఇమోషనల్ గా కనెక్ట్ అయిపోతే ఇప్పుడు బ్రేకప్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో అదే మేబీ అబ్బాయి నుంచి కానీ అమ్మాయి నుంచి కానీ బ్రేకప్స్ అవుతున్నాయి, లేదంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, డిటాచ్ అవ్వాలి అలా అని అనుకుంటూ ఉన్నారు. ఇమోషనల్ గా వాళ్ళు ఎంత అంటే లైక్ వాళ్ళు బ్యాలెన్స్డ్ గా ఉండాలా, లేకపోతే ఇమోషనల్ అటాచ్మెంట్ ఈజ్ దట్ ఎనీ లైక్ ప్రాబ్లమా, రిలేషన్షిప్స్ లో అది ఎంత వరకు ఉండాలి, ఎక్కువగా తీసేసుకుంటే ఏంటంటారు? ఇమోషనల్ అటాచ్మెంట్ ఏ రిలేషన్షిప్ నిలబడాలన్నా సరే అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమోషనల్ అటాచ్మెంట్ లేదు అని అంటే అసలు ఆ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవ్వదు, ఆయన ఈజీగా బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇమోషన్స్ అనేది ఉండాలి, కానీ దెర్ ఇస్ అ లిమిట్. అతిగా అటాచ్ అయిపోయి ఉంటే కనుక, ఇమోషనలీ టూ అటాచ్డ్ ఉన్నారు అనుకోండి, అది ప్రాబ్లమే. టూ ప్రాక్టికల్ ఉన్నా కూడా ప్రాబ్లమే మనకి. సో ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ అంటే కొంతమంది నువ్వు బాధపడినా నేను బాధపడిపోతూ ఉంటారు. మనం బాధపడినా బాధపడ్డాం, లేదంటే ఆనందంగా ఉంటే వాళ్ళు ఇంకా ఆనందం. అది వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఎమోషన్ మీద వీళ్ళ ఎమోషన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు జనరల్ గా చూస్తుంటాం మనము, కిడ్స్ కి చిన్నగా వాళ్ళు కింద పడిపోయినా సరే పేరెంట్స్ దే కాంట్ టేక్ ఇట్ అనమాట. దే హ్యావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఆడుతూ కింద పడ్డము, సైకిల్ దొక్కుతూ కింద పడ్డము, ఈ ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి అది గుర్తురాదు. ఏంటంటే అది హీల్ అవుతుంది, ఇట్స్ ఆల్ టెంపరీ అని గుర్తురాదు. ఆ క్షణానికి ఏడ్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ అవుతూ ఉంటాయి. దట్స్ బికాస్ ఆఫ్ ఓవర్ అటాచ్మెంట్ అనమాట. అట్లా ఓవర్ అటాచ్మెంట్ ఉండడం వల్ల మేజర్ ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే పొసెసివ్నెస్ వచ్చేస్తుంది అండి. ఇమోషనలీ వెన్ యు ఆర్ వెరీ అటాచ్డ్ టు అ పర్సన్, అప్పుడు ఏమవుతుందంటే పొసెసివ్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది ఏ విధంగా వచ్చేస్తుంది అని అంటే ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్, చాలా మంది పొసెసివ్నెస్ అని అంటే అది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లవర్స్ మధ్యలో ఉంటుంది అనుకుంటారు. ఇట్ క్యాన్ బి బిట్వీన్ ఎనీ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో కూడా చూస్తుంటానండి, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, బట్ ది సెకండ్ పర్సన్ ఇంకొక థర్డ్ పర్సన్ తోటి కూడా క్లోజ్ గా మాట్లాడుతుంటే ఫస్ట్ పర్సన్ తీసుకోలేరు. రైట్. ముందేంట్రా నాతో తిరిగేవాడివి కదా నువ్వు, ఇప్పుడు వాళ్ళతో నీకు వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోయావులే అన్నట్టు అలా తీసుకోవడము, ఆ థర్డ్ పర్సన్ మీద చాడీలు చెప్పడము, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా అవుతూ ఉంటుంది. I've seen certain times it happens with kids also. ఏంటిది అని అంటే ఇమోషనల్లీ అటాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కాకుండా వాళ్ళు నాకు అత్త అంటే ఇష్టము, నాకు బాబాయ్ అంటే ఇష్టము, నాకు మామ అంటే ఇష్టం అంటే పేరెంట్స్ తీసుకోలేరు. అది బికాస్ ఆఫ్ ది ఇమోషనల్ అటాచ్మెంట్. సో వాళ్ళేంటంటే ఇలాంటివన్నీ రిజల్ట్ ఆఫ్ దిస్ పొసెసివ్నెస్ అన్నమాట. మీరు అంత ఎమోషనల్ గా అటాచ్ అయిన పర్సన్ ఒక్కవేళ ఫర్ అన్ఫార్చునేట్ రీజన్స్ మన లైఫ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, యూ కాంట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అలాంటి కేసెస్ లో అది చనిపోవడం కానివ్వండి, విడిపోవడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళు మన లైఫ్ లో ఇక లేరు అన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ యూ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. Coming out of it becomes a mess. It's too tough. In the process చాలా మంది ఏంటంటే సూసైడ్ చేసేసుకుందాం అనే థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక అయిపోయింది నా లైఫ్ లో, ఇంకా ఏం లేదు, ఇంకా నేను ఎవరి కోసం బతకాలి అనే క్వశ్చనింగ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు అదే ట్రామాలో బతుకుతూ ఉంటారు అనమాట. ఇంకా లైఫ్ లో మెనీ ఎక్సైటింగ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్, యు ఆర్ నాట్ లివింగ్ ద మూమెంట్. మనం ఏంటంటే ఆ పాస్ట్ ఎవరైతే ఇమోషనల్లీ అటాచ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు అనే థాట్ లోనే ఉండి ఇంకా అదే ఫీలింగ్ లో ఉంటామే తప్ప వీ డోంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో దట్స్ గోయింగ్ టు బి అ ప్రాబ్లమ్. సో అందుకనే అంత ఇమోషనల్లీ అటాచ్డ్ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఇఫ్ యు ఆర్ టూ ప్రాక్టికల్, అది కూడా ప్రాబ్లమే. టూ ప్రాక్టికల్ ఉన్న ప్రాబ్లమే. టూ ప్రాక్టికల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, సపోజ్ కొందరు ఏంటంటే పట్టించుకోరు. ఇప్పుడు సపోజ్ వాళ్ళ పార్ట్నర్ లేట్ వచ్చారు ఇంటికి, సో యు ఆర్ థింకింగ్ ప్రాక్టికలీ దట్ సరే ఆఫీస్ లో లేట్ అయి ఉంటుంది, అయితే అక్కడ ఉంటుంది అనేసి నువ్వు అసలు ఫోన్ కాల్ కూడా చేయలేదు, ఇంకా రాలేదు ఏంటి అనేసి. అప్పుడు ఏంటంటే ది అదర్ పార్ట్నర్ ఏమనుకుంటారంటే వీడికి నా మీద అసలు లవ్వే లేదు, పట్టించుకోవట్లేదు, నాకు ఇంత తిన్నావు అది ఏం కూడా అడగట్లేదు, ఇంకా రాలేదు ఏంటి లేట్ అనే దాని మీద వస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు ఎంత లవ్ ఉన్నా కూడా మీరు ప్రాక్టికల్ గా ఉంటున్నారు అక్కడ అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే
మీ లవ్ కన్వే అవ్వదు అక్కడ. జనాలకు కూడా అది చాలా వింతగా అనిపిస్తుంది. వెన్ యు ఆర్ వెరీ ప్రాక్టికల్ చాలా వింతగా అనిపిస్తుంది. సపోజ్ ఒక పర్సన్ యొక్క ఫాదర్ చనిపోయారు అనుకోండి, ఈస్ నాట్ క్రయింగ్ వెరీ బ్యాడ్లీ బికాస్ మెంటల్లీ ఆయనకు తెలుసు అతను ఏజ్ అయిపోయింది, ఆల్రెడీ 90 years తను, ఈ రోజో రేపో అనేసి ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి ఉన్నాడు. సో ఈజ్ మెంటలీ ప్రిపేర్డ్. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఇతను ఎక్కువ ఏడవట్లేదు అనుకోండి, చుట్టుపక్కల జనాలందరూ ఈయననే చంపాడేమో వీళ్ళ నాన్నని ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. సో అంటే హీఈస్ వెరీ ప్రాక్టికల్. హీ నోస్ దట్ ఓకే ఏజ్ అయిపోయింది, చనిపోయారు, ఈ రోజు మాత్రం పోవాల్సిందే అనే మైండ్ సెట్ ఈయనకు ఉంది. కానీ మరీ అంత ప్రాక్టికల్ గా ఉండి అసలు ఏడవని కూడా ఏడవకుండా ఉండడము ఇలా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మనకి సొసైటీల నుంచి బ్యాక్లాష్ వస్తూ ఉంటుంది అనమాట. సో ది బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి మన రామ్ గోపాల్ వర్మ గారు, వెరీ ప్రాక్టికల్. కానీ అంత ప్రాక్టికల్ ఉన్నప్పుడు ఏంటి చూడండి, సొసైటీ నుంచి ఆయనని అడ్మైర్ చేసే వాళ్ళు కొందరు ఉన్నారు, అందులో నేను ఒకటి. చాలా మంది ఏంటంటే బ్యాక్ లాష్ అనమాట, ఏ అసలు మనిషేనా ఆయన, అట్లెట్లా మాట్లాడతాడు, ఇమోషన్స్ లేవు, రాయి రప్ప అన్ని ఇట్లనే మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇలాంటి బ్యాక్ లాష్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలా కాకుండా మనం ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఏంటిది అని అంటే అటాచ్మెంట్ టు అన్ ఎక్స్టెంట్ ఉండాలి, విత్ ఎ ఫ్లేర్ ఆఫ్ ప్రాక్టికల్ థాట్స్ అనేది ఉండాలి. కొంచెం స్పేస్ ఇచ్చేలాగా షుడ్ బి మోర్ లైక్ ఇట్స్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. ప్రాక్టికల్ థాట్స్ తో పాటు ఎమోషనల్ థాట్స్ రెండు కూడా ఒక రిలేషన్షిప్ లో ఉన్నాయి అంటేనే అది మనకి సస్టైన్ అవుతుంది. ఎక్స్ట్రీమ్స్ లోకి వెళ్ళారు అని అంటే రిలేషన్షిప్ తొందరగా బ్రేక్ అయిపోతుంది. ఈవెన్ ఓవర్ అటాచ్మెంట్ ఉన్న రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతా ఉంటుంది. ఎందుకంటే తెలుసో తెలియకో మీరు ఏంటంటే ఓవర్ గా అటాచ్ అయిపోయినప్పుడు అవతలని సఫోకేట్ చేసేస్తా ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పర్సనల్ స్పేస్ ఉండదు, పద్దాకా నాతోటే ఉండాలి, పద్దాకా నీతోటే, ఇంకా ఇదే అనేసరికి ఏంటంటే ఇరిటేషన్ కి లీడ్ అయిపోతుంది అనమాట. సో ఇరిటేషన్స్ అయ్యి అరుచుకొని, లేదా ఏమవుతుందంటే దే ట్రై టు గో అవే ఫ్రమ్ యూ ఫర్ ది సేక్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఇలా అవుతాయి. కాబట్టి ఎస్, ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ రిలేషన్కి ఎమోషన్స్తో పాటు లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టికల్ థాట్స్ కూడా మీరు అటాచ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే యూ లీడ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్ అనమాట. సో ఆ ప్రాక్టికల్ థాట్స్ లేవు అన్నప్పుడు కూడా ఇష్యూ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరకు వచ్చే కేసెస్లో రెగ్యులర్గా నేను చూసేది ఏంటిది అని అంటే మోస్ట్లీ వర్కింగ్ విమెన్ వస్తూ ఉంటారు. మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు అని అంటే ఇట్స్ ఆబ్వియస్ దాట్ టీమ్ అవుటింగ్స్ అవుతూ ఉంటాయి, టీమ్ లంచ్, టీమ్ డిన్నర్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. మీరు ఒక పర్సన్ తోటి కాదు, ఒక టీమ్ తోటి వెళ్తున్నారు. మీరు టీమ్ తోటి వెళ్తున్నప్పటికీ కూడా స్పౌస్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటిది అని అంటే తొందరగా కంప్లీట్ చేసుకుని వచ్చేయచ్చు కదా, వెళ్ళడం అవసరమా నువ్వు అక్కడ, అసలు వెళ్ళడం అవసరమా అనే క్వశ్చన్ వస్తుంది. అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అదేదో ఇక్కడ నాతో ఉంటే నువ్వు నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా, నేను వెయిట్ చేస్తున్నా ఇంట్లో, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా, ఎప్పుడు వస్తావు అని ఫోన్ చేసి తిట్టడము, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కొంచెం ప్రాక్టికల్లీ ఆలోచించి ఒక వర్క్ స్పేస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా టైం కేటాయించాలి. ఇలాంటివన్నీ సోషల్ ఈవెంట్స్ మనం దానిలో అటెండ్ అవ్వాలి అనేది మనం కూడా చూసుకుంటే ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్ హెల్ప్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఈ ఇమోషనల్ అటాచ్మెంట్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటున్నారు. మనకి కొన్నిసార్లు ఏంటంటే ఆ కంట్రోల్ అనేది ఉండదు. అంటే కొన్నిసార్లు కొన్ని వ్యక్తులకి ఏంటంటే అటాచ్ అవుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా సమ్ టైమ్స్ దే గెట్ అటాచ్డ్. సో హౌ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్, ఏం చేస్తే వాళ్ళకి అది కూడా అర్థం కాదు కదా, అరే నేను ఎమోషనల్లీ అటాచ్ అయిపోతున్నాను, నేను కొంచెం తగ్గించుకోవాలి అని అనుకున్నప్పుడు వాట్ హీ కెన్ డూ? ఎమోషనల్లీ కంప్లీట్ గా అటాచ్ అయిపోయిన వాళ్ళు ఆర్ ఎక్కువ ఎవరికైనా అటాచ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు టైం మొత్తము అంటే వాళ్ళ ఫ్రీ టైం ఏదైతే ఉంటుంది చూడండి, ఇన్ఫాక్ట్ ఫ్రీ టైం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు టైం క్రియేట్ చేసుకొని మరి వాళ్ళతోటి టైం స్పెండ్ చేద్దామని చూస్తూ ఉంటారు. కానీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ దెర్ ఆర్ సర్టన్ చేంజెస్. మన స్కెడ్యూల్ మనం కొన్ని చేంజెస్ చేసుకోవాలన్నమాట. ఒక చేంజ్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ హాబీస్. రైట్, మీకు హాబీస్ ఉంటాయి, ఏదో ఒక హాబీ ఉంటుంది, లేకపోయినా ఒక హాబీ క్రియేట్ చేసుకోండి. ట్రై టు ఎక్స్ప్లోర్ ఏమున్నాయి అనేసి. మీరు మీ హాబీస్ మీద టైం స్పెండ్ చేశారనుకోండి విచ్ ఇస్ గివింగ్ యూ ప్లెజర్, ఆబ్వియస్లీ ఏంటంటే మీరు అవతల వ్యక్తితోటి కొంచెం టైం అనేది తగ్గిస్తున్నాం. మనం తగ్గించినప్పుడు ఏంటంటే అటాచ్మెంట్ కూడా టు అన్ ఎక్స్టెంట్ తగ్గుతుంది అనమాట. మనం అలా ఓవర్గా ఎవరితో అటాచ్ అయినారు అని అంటే వన్ థింగ్ ఇస్ హాబీస్ మీద. అండ్ దానికంటే బెటర్ ఇంకొకటి ఉంది, అదేంటిది అని అంటే ఛానలైజ్ ది ఎంటైర్ టైం, ది ఫ్రీ టైం ఏదైతే ఉందో మీకు ఛానలైజ్ ఆన్ సెల్ఫ్ డెవలప్మెంట్. చాలా మంది టైం ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, పేరెంట్స్కి, అందరికీ టైం ఇస్తున్నారు, కానీ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి టైం ఇస్తున్నారా అంటే హార్డ్లీ ఎనీబడి. అసలు నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెస్లు ఏంటి, ఈ వీక్నెస్ని నేను ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి అని మీరు మీ టైంని దానికి ఛానలైజ్ చేసుకున్నారనుకోండి, ట్రస్ట్ మీ, మన సెల్ఫ్ డెవలప్మెంట్కి మనం టైం పెడుతున్నాము అని అంటే అవతల వ్యక్తి మీద అంతగా ధ్యాస పోదు, కాబట్టి ఆ అటాచ్మెంట్ అనేది తగ్గుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రామ్ గారు ఫర్ గివింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. ప్లస్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.